హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు 11th January 2025 తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 ప్రీవియస్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఒక జనసమూహంలో 40 మంది తెలుగు మాట్లాడతారు, 32 మంది ఇంగ్లీష్ మాట్లాడతారు మరియు 12 మంది తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మాట్లాడతారు. అప్పుడు ఆ సమూహంలోని వ్యక్తుల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 60 members, 32 members, 28 members, 20 members. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఈజీ క్వశ్చన్. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే నెంబర్ ఆఫ్ టీ అనుకుందాం. నెంబర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 40 తెలుగు మాట్లాడే వాళ్ళు. అండ్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది 32. రెండు కలిపి మాట్లాడే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 12. అయితే మనకి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి రెండు, అప్పుడు ఆ సమూహంలోని వ్యక్తుల సంఖ్య అడుగుతున్నారు. మనకి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టీ తీసుకుందాం 40 ప్లస్ నెంబర్ ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ ఈ తీసుకుందాం 32 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అదే టీ ఇంటర్సెక్షన్ నెంబర్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ ఈ అవుతుంది. అది ఈజ్ ఈక్వల్ టు 12. ఎంత ఇక్కడ -12. 40 ప్లస్ 32 మైనస్ 12, 40 ప్లస్ 32 మైనస్ 12 20 ఈక్వల్ టు 60 members. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కాకుండా మనం వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ టీ ఇక్కడ ఎంతమంది 40 members తెలుగు మాట్లాడేవాళ్ళు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది మనకి ఇచ్చారు అంటే 32 members ఇచ్చారు. రెండు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఇచ్చారు 12 ఇచ్చారు. ఇక్కడ 40 members రెండు వీళ్ళు మాట్లాడతారు, రిమైనింగ్ తీసుకోవాలి. మనకి ఎంత అవుతుంది 28 అవుతుంది. ఇక్కడ 32 వెళ్తే 20 అవుతుంది. సో వీటన్నిటిని యాడ్ చేసుకుంటే మనకి 28 ప్లస్ 12 40, 40 ప్లస్ 20 60 అవుతుంది. వెన్ డయాగ్రామ్ ద్వారా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2 ఇచ్చారు. ఇక్కడ ఫార్ములాస్ ఓన్లీ అవేంటంటే వీటి యొక్క ఫార్ములాస్ ఏందని అడుగుతున్నారు. క్రమ వృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణం, అర్ధగోళం యొక్క ఘనపరిమాణం, క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘనపరిమాణం, గోళం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ ఇందులో ఇటు ఫార్ములాస్ ఇచ్చారు. 2/3 πr³ πr² h, 1/3 πr² h, 4/3 πr² πr³ ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ శంకు అంటే ఇంగ్లీష్లో కోన్ అంటారు. కోన్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నారు. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఇది 3 అవుతుంది. 1/3 πr² h, 1/3 πr² h. అండ్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం, ఇక్కడ మీకు తెలియపోయిన ఆన్సర్ పెట్టచ్చు. ఎట్లా అంటే గోళం యొక్క ఘనపరిమాణం, అర్ధగోళం యొక్క ఘనపరిమాణం అడుగుతున్నారు. గోళం యొక్క ఘనపరిమాణం 4/3 πr³ అవుతుంది. అయితే దీంట్లో మనకి దీంట్లో హెమిస్పియర్, అర్ధగోళం అంటే హెమిస్పియర్, దీంట్లో 4/3లో 2/3 అవుతుంది. సో దీని ఆన్సర్ ఇది అవుతుంది. ఈ రెండు తెలిస్తే మిగతాయి ఈజీగా ఆప్షన్స్ ద్వారా ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘనపరిమాణం ఇది πr² h. నెక్స్ట్ క్వశ్చన్, ఏ cos 45 degrees, b secant 30 degrees అయితే a⁴/b⁴ వాల్యూ ఎంత? ఇక్కడ మనకి ఇచ్చారు. ఇవి మనకి వాల్యూస్ ఇవి తెలిస్తే చాలు, ఇవి ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. ఇది ట్రిగనోమెట్రీ నుంచి ఇచ్చారు. ఆప్షన్స్ 9/64, 4/9, 9/4, 64/9. ఇక్కడ మనకి వాల్యూస్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. ఏ cos 45 degrees ఈక్వల్ టు b secant 30 degrees. a ఇంటూ cos 45 degrees వాల్యూ ఎంత 1/√2, b ఇంటూ secant 30 degree వాల్యూ ఎంత 2/√3 అవుతుంది. అప్పుడు మనము a/b ఈ
బీని తీసుకొద్దాం, a/b ఈక్వల్ టు ఈ 1/2 అటు తీసుకెళ్దాం, ట్రాన్స్పోజ్ చేద్దాం. రూట్ ఇది ఇటువైపు వస్తే బై ఇది అవుతుంది, √2/1 అవుతుంది. దాని వాల్యూ ఎంత? 2√2/√3. అయితే మనకి అడిగింది a/b వాల్యూ కాదు, a⁴/b⁴ వాల్యూ, అంటే a/b⁴ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది దాని వాల్యూ? 2 × √2/√3 వచ్చింది. దాని హోల్ పవర్ 4 అన్నట్టు, అంటే 2⁴ ఇంటూ ఇది √2⁴/√3⁴. ఇక్కడ మనకి √2² అంటే మనకి ఏంటంటే హోల్ స్క్వేర్ వాల్యూ అంటే స్క్వేర్కి అండ్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, 2 అవుతుంది. అట్లా మనకి ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి. √2² × √2² చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 × 2 అవుతుంది 4. అట్లనే 3 కూడా ఉంది కాబట్టి మనకి 3 × 3 √3² × √3². 3 స్క్వేర్కి ఇది క్యాన్సిల్ అవుతుంది, 3 × 3 9 అవుతుంది. ఇక్కడ మనకి 2⁴ ఇది ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 ఎంత? 3 × 3 9 వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే 2⁴ ఇక్కడ 16, 2⁴ అంటే 16, 16 4 64, 64/9. ఆన్సర్ ఈజ్ 64/9. నెక్స్ట్ క్వశ్చన్. 4 + 9 + 14 + and so on n+1 పదాలు ఈజ్ ఈక్వల్ టు 216 అయితే n యొక్క విలువ ఎంత? ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఒక ప్రోగ్రెషన్ ఇచ్చారు, అది ఎట్లా ఉంది అంటే మనకి 4 + 9 + 14 + and so on n+1 పదాలు ఇచ్చారు, n+1 టర్మ్స్ ఇచ్చారు, దాని వాల్యూ కూడా ఇచ్చారు 216 అని. మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎట్లా ఉంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో దాన్ని సమ్ చేశారు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ని ఏం తీసుకుంటాం? 4. ఫస్ట్ ఏముంది? 4 ఉంది. నెక్స్ట్ మనకి డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, 9 - 4 ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది. మనకి n పదాల మొత్తానికి ఫార్ములా ఏంటంటే Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a + n-1 × d. బట్ ఇక్కడ మనకి ఏమంటున్నారంటే n+1 టర్మ్స్ అడుగుతున్నారు. సో Sn+1 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n+n+1 పెట్టుకుందాం, n+1/2 2a + n+n+1 పెట్టుకుంటే n+1 - 1 × d అవుతుంది, ఈక్వల్ టు n. ఇక్కడ మనం అప్లై చేద్దాము. మనకి Sn ఎంత ఇచ్చారు? క్వశ్చన్లో 216 ఇచ్చారు. 216 ఈజ్ ఈక్వల్ టు n+1/2 × 2a. 2 × a అంటే మనకి ఎంత వచ్చింది? 4 ఇచ్చారు, అండ్ +1 - 1 క్యాన్సిల్ అవుద్ది. n × d వాల్యూ మనకి 5, d వాల్యూ 5 వచ్చింది, 5 రాసుకుందాం, ఈక్వల్ టు n+1/2 × 2 × 4 2 4 8 + 5n. ఈ 2 అటు పంపిద్దాం. 216 × 2 ఈక్వల్ టు 8 n+1 × 8 + 5n. 216 × 2 వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 432. దీన్ని మల్టిప్లై చేస్తే 432. 432 ఈజ్ ఈక్వల్ టు 8 × n 8n ప్లస్ n × 5n 5n² ప్లస్ 1 × 8 8 + 5n. ఇక్కడ మనం దీన్ని 5n² యాడ్ చేసుకుందాం. 432 ఈజ్ ఈక్వల్ టు 5n² 8n + 5n 13n + 8. ఈ 432ను అటు తీసుకెళ్దాం. 5n² + 13n + 8 - 432 ఈక్వల్ టు 0. అయితే మనం దీన్ని సాల్వ్ చేస్తే చాలా టైం టేకింగ్. సో మనం దీన్ని
5n square plus 13n minus 424 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే మనకి చాలా టైం తీసుకుంటుంది. ఎగ్జామ్ హాల్లో అంత టైం ఉండదు కాబట్టి మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూసి కూడా ఆన్సర్ పెట్టవచ్చు. అదేంటి అంటే మనకి ఇచ్చిన n పదాల మొత్తము n+1 పదాల మొత్తం ఎంత ఇచ్చారు అంటే 216 ఇచ్చారు. ఈ 216 అనేది దీని యొక్క కారణాంకం ఒకటి ఏంటి అంటే 8తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో 8 డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఆన్సర్ 4. ఆప్షన్ 4 ఆన్సర్ 8 అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.